సో మీ అంచనా ఏంటి సార్? మొన్న హైకోర్టు కేసు అక్టోబర్ 8కి వాయిదా, అది అట్లున్నది. అట్లుండగానే ఇవాళ షెడ్యూల్ వచ్చింది. మొత్తం ఎలక్షన్స్ అయిపోయినాయి, అయిపోతున్నాయి, జరగబోతున్నాయి అన్న ఒక పిక్చర్ మొత్తం గ్రామాల్లో ఒక హడావుడి వాతావరణం కనిపిస్తున్నది. ఏం జరగబోతున్నది అసలు? ఇది ముందుకు వెళ్ళే అవకాశం ఉందని మీకు అనిపిస్తున్నదా? ఇప్పుడు రాష్ట్ర ప్రభుత్వం చేస్తున్నటువంటి హడావిడి చూస్తూ ఉంటే ఏదో బీసీల కొరకు మేము సర్వశక్తులు ఒడుతున్నాం, త్యాగాలు చేస్తున్నాం అనేటువంటి పరిస్థితి వాళ్ళు ప్రతిబింపజేస్తున్నారు. కానీ వాస్తవంగా చూసినట్టయితే ఇప్పుడు మీరు సెక్షన్ 285A అమెండ్మెంట్ చేయడం కొరకు అసెంబ్లీలో బిల్లు పెట్టారు. అది పంచాయతీరాజ్ చట్టం 2018లో ఉన్నటువంటి సెక్షన్. అది ఒక పంచాయతీరాజు యాక్ట్లో ఉన్నటువంటి ఒక సెక్షన్ను తీసేయాలంటే మళ్ళీ దాని గవర్నర్ ఆమోదంతో మాత్రమే ఒక చట్టం కాబడుతుంది. అదే అసెంబ్లీ ఆమోదం అయింది, గవర్నర్ సంతకం పెట్టాలి. ఇప్పుడు గవర్నర్ గారు సంతకం పెట్టలే. మరి అక్టోబర్ 7 లోపల ఆయన సంతకం పెట్టి అది చట్ట రూపంలో వచ్చినట్టయితే దాని పరిస్థితి వేరే ఉంటుంది. ఒకవేళ గవర్నర్ సంతకం పెట్టకుండా మళ్ళీ సేమ్ థింగ్ కోర్టుకు వెళ్ళగలిగితే కోర్టు న్యాచురల్గా ఏం చేస్తుందంటే ఇప్పుడు ఇది జీవో చెల్లనేరదని మొన్ననే వాళ్ళు చాలా వరకు ఆర్గ్యూ చేశారు. ఏం అడిగినా అదే క్వశ్చన్ రేజ్ చేస్తారు. అది ఫస్ట్ స్టెప్. అంతే. ఏంటంటే మొదలు సెక్షన్ 285 అని వీళ్ళు తీసేయాలి. అది తీసేయకుండా వీళ్ళు జీవో ఇస్తే ఆ జీవో చెల్లదు. ఎందుకంటే యాక్ట్ ముందు జీవో పెద్ద ఎగ్జిక్యూటివ్ ఇన్స్ట్రక్షన్ జీవో, కాబట్టి ఇక్కడ పనికిరాదు. చట్టం అయిన తర్వాత జీవో ఇస్తే దట్స్ ఎ డిఫరెంట్ ఇష్యూ. ఆల్రెడీ ఒక చట్టం ఉండగా మీరు మామూలు జీవో తోటి చట్టాన్ని అడ్డుకుంటామంటే కుదరదు. కాబట్టి కోర్టులో మొన్న జడ్జెస్ కూడా ఇదే ఇష్యూను పదే వాళ్ళు రేజ్ చేసిండ్రు. అడ్వకేట్ జనరల్ ఏం సమాధానం చెప్పలేకుండా పోయింది. ఎస్, రాష్ట్ర అసెంబ్లీకి సవరన్ పవర్ ఉంది, ఎస్ పవర్ ఉంది, కాదనేది కాదు. బట్ కాన్స్టిట్యూషనల్ స్కీమ్లా అసెంబ్లీ చేసినటువంటి తీర్మానాలు, చట్టాలు, బిల్లులన్నీ కూడా గవర్నర్కి వెళ్ళి గవర్నర్ ఆమోదిస్తేనే చట్టం అవుతుంది. ఇది రాజ్యాంగం. సో నువ్వు గవర్నర్ ఆమోదించకుండా నేను ఏమన్నా చేసుకుంటానంటే కూడా కుదరదు. సో ఇక్కడ మరి రాబోయే రోజు 8 లోపల ఇన్ కేస్ గవర్నర్ తన దగ్గర ఉన్నటువంటి ఈ బిల్లుకు ఏదైతే ఉందో 285A తీసే బిల్లు ఆమోదం వీళ్ళు తెచ్చుకోగలిగితే ఇట్ వుడ్ బి ఏ డిఫరెంట్ ఇష్యూ. అంటే మళ్ళీ ఇప్పుడు మళ్ళీ కోర్టుని వీళ్ళు అడగొచ్చు, సరే ఇది చట్ట సవరణ కాకముందు గవర్నర్ సంతకం పెట్టకముందు తెచ్చిన జీవో, ఇది కూడా చెల్లదని వచ్చాము, మళ్ళీ అప్పుడు ఇంకో సపరేట్ జీవో ఇవ్వాల్సి వస్తుందేమో. లేదు, అట్లేమి ఉండదు. ఒకవేళ గవర్నర్ ఆమోదం తీసుకొస్తే చట్టం బ్యాక్ డేట్ లైన్ తీసుకోవచ్చు, లేదా ఇంకో జీవోన్నా ఇవ్వచ్చు, దీన్ని సూపర్ సీడ్ చేస్తే. అదేం పెద్ద ఇష్యూ కాదు. ఒకసారి గవర్నర్ సంతకం అయిపోతే సరిపోతుంది. సరే, గవర్నర్ సంతకం ఇప్పుడు చేస్తాడా లేదనేది ఒకటి $1 మిలియన్ క్వశ్చన్. ఒకటి, గవర్నర్ సంతకం చేయలేడు అనుకో, ఆటోమేటిక్ గా కోర్టులో అది వీగిపోవడం అనేది అందరికి తెలుసు. 100% పోతుంది. కాకపోతే మరి కోర్టులో వీళ్ళు ఏమి ఎక్స్ప్లెనేషన్ ఇచ్చుకుంటారు? ఏదన్నా అద్భుతం జరిగితే తప్ప కోర్టు నుంచి బయటపడుతుంది తప్ప, నేను చెప్పే పదం ఇక్కడ ఏదన్నా అద్భుతం జరిగితే తప్ప, అదర్వైజ్ 100% కోర్టుకు పోతుంది. అంతే. దాంట్లోకి వేరే మార్గం లేదు. మూలమే పంచాయతీరాజ్ చట్టం 2018 కదా. అంటే 2018లో చాలా మందికి సెక్షన్ 285A ఎట్లా వచ్చిందనే విషయం కూడా తెలియదు. జరిగిన ఇష్యూ ఏంటంటే మన దగ్గర కొత్త అంటే గతంలోకి వెళ్తే ఒక 5 మినిట్స్ మనం ఎక్స్ప్లెయిన్ చేయాలి. చెప్పండి. పంచాయతీరాజ్ చట్టం అనేది 73, 74 రాజ్యాంగ సవరణ అనేది మనకు 93, 94లో జరిగింది. సో అప్పుడు ఏం చేసిందంటే అంతవరకు పంచాయతీరాజ్ సంస్థలు రాజ్యాంగబద్ధ సంస్థలు కావు. రాజ్యాంగంలో చేర్చి అప్పుడు రిజర్వేషన్ ఇచ్చారు. అంతవరకు SC, STలకు కూడా పంచాయతీరాజ్ చట్టాలలో రిజర్వేషన్ లేదు. మన రాష్ట్రంలో మనం అమలు చేసినా కానీ ఆల్ ఇండియా లెవెల్లో లేవు. సో చట్టబద్ధంగా రిజర్వేషన్లు ఇచ్చేటప్పుడు అప్పుడు 94లో పంచాయతీరాజ్ చట్టం ఏదైతే చేశారో అందులో సెక్షన్ 243D అండ్ 243Tలో ఈ పంచాయతీరాజ్ రిజర్వేషన్ అంశాలు ఉన్నాయి. D1లో ఏం చెప్పారంటే SCలకు, STలకు వాళ్ళ జనాభా దామాషా ప్రకారం రిజర్వేషన్ ఇవ్వమన్నారు. D6కి వచ్చేసే వరకు ఏమన్నారు, రాష్ట్రాలు బీసీలకు రిజర్వేషన్ ఇచ్చుకోవచ్చు అన్నారు. ఎంత శాతం అని రాయలే. అందులోనే వాళ్ళ జనాభా దామాషా ప్రకారం రిజర్వేషన్లు ఇచ్చుకోవచ్చు అని రాసి ఉంటే సిచ్యువేషన్ చేయలే. అప్పుడు ఏమైంది, మన దగ్గర కూడా 94 పంచాయతీరాజ్ చట్టం తెచ్చినప్పుడు 34% రిజర్వేషన్ ఇక్కడ పెట్టడం జరిగింది. ఆ 34%తో ఎలక్షన్స్ జరిగినాయి. 2010లో కృష్ణమూర్తి కేసులో ఏం చేశారు, అప్పుడు బాలకృష్ణ జడ్జి ధర్మాసనం 5 సభ్యుల ధర్మాసనం ఇక్కడ కూడా ఇందిరా సహాని కేసును వర్తింపజేస్తూ 50% సీలింగ్ దాటకూడదు, SC, STలకు జనాభా దామాషా ప్రకారం ఎనియో అక్కడనే ఉంది కాబట్టి 243D1లో అది T1లో, కాబట్టి ఇంకా వాళ్ళకి జనాభా దామాషా ప్రకారం ఇస్తూ మిగతాది 50%లో మిగతాది బీసీలకు ఇవ్వమని అడిగింది. సో దానికి జడ్జిమెంట్ ఇచ్చారు అట్లా. సో ఆ జడ్జిమెంట్ ఆధారంగా చేసుకుని కూడా మన దగ్గర
2013లో ఎన్నికలు జరిగినాయి. అప్పుడు ఏంటంటే అప్పటికి ఇంకా కులగణన జరగలేదు, తర్వాత డెడికేటెడ్ కమిషన్ ఇవన్నీ లేవు కాబట్టి ఈసారి ఏదో మీరు ఎన్నికలు జరుపుకోమని చెప్పిండ్రు. 2018లో ఎన్నికల సమయం వచ్చినప్పుడు ఈ కృష్ణమూర్తి జడ్జిమెంట్ను మళ్ళీ కొంతమంది కోర్టులో వేశారు. ఓకే, స్వప్నారెడ్డి అండ్ అదర్స్ అని చెప్పేసి కొంతమంది దీన్ని ఛాలెంజ్ చేశారు. 34% రిజర్వేషన్ మీరు ఎట్లా ఇస్తారు, ఇది 50% సీలింగ్ దాటుతుంది అని. సో ఇక్కడ హైకోర్టు అప్పుడు రాష్ట్ర ప్రభుత్వం కూడా ఏంటంటే జీవో 394 అని 396 అని జీవో ఇచ్చింది. ఇప్పుడు కేసీఆర్ హయాంలో 2018లో 18. ఓకే, 18 జూన్ జూలైలో ఇది 396 జీవో ఇచ్చారు. ఈ జీవోని ఏం చేసినారు, హైకోర్టులో వీళ్ళు ఛాలెంజ్ చేస్తే హైకోర్టు కొట్టేసింది. ఎందుకంటే 50% దాటి మీరు ఇవ్వడానికి వీల్లేదని. తర్వాత వీళ్ళు సుప్రీంకోర్టుకి అప్పీల్ వెళ్ళారు. సుప్రీంకోర్టుకి అప్పీల్కి వెళ్తే సుప్రీంకోర్టు కూడా మీరు తక్షణం మీ అప్పీల్ను విత్డ్రా చేసుకోండి, లేకపోతే రిజర్వేషన్ లేకుండా బీసీలకు రిజర్వేషన్ లేకుండా ఎన్నికలకు పోవాలని ఆర్డర్ ఇవ్వాల్సి వస్తుందంటే వీళ్ళు టకీమని విత్డ్రా చేసుకొని వచ్చి ఇప్పుడు మరి విత్డ్రా చేసుకోవాలి. అప్పుడు నెక్స్ట్ ఆల్టర్నేటివ్ ఏంటి, ఆల్రెడీ పంచాయతీరాజ్ చట్టంలో 34 పెట్టిండ్రు, కోర్టులేమో 50% దాటొద్దు అంటున్నారు. కాబట్టి ఆ కోర్టు జడ్జిమెంట్లు ఇంప్లిమెంట్ చేయడం కోసం సెక్షన్ 285A అని చెప్పేసి 2019 మార్చిలో తీసుకొచ్చారు. అందులో ఇంక్లూడ్ చేశారు. అంటే అప్పటికి వీళ్ళు ఎన్నికలు దాటకుండా ఉండాలి. సో అప్పటికి ఎన్నికలు అయిపోయినాయి వీళ్ళు, ఎందుకంటే జీవోలు ఇచ్చుకున్నారు, అయిపోయింది. తర్వాత దాని ఆర్డినెన్స్ ఇచ్చారు డిసెంబర్లో. ఆర్డినెన్స్ చట్టబద్ధం చేస్తూ మార్చిలో వీళ్ళు సెక్షన్ 285 యాక్ట్లు చేర్చారు. ఇప్పుడు ఆల్రెడీ ఆ చట్టం ఉన్నది. ఇప్పుడు దాన్ని మీరు తీసేయకుండా మీరు మళ్ళీ ఒక జీవో ఇచ్చేసి మేము వెళ్తాము, మాకు సవరణ పవర్ ఉందంటే మరి రాజ్యాంగబద్ధంగా పోవాల్సి వస్తుంది ఎవరైనా సరే. అంతే కదా. తర్వాత ఇక్కడ ఎవరు మీరు కోర్టుకు పోవద్దు, కోర్టులో ఛాలెంజ్ చేయొద్దంటే ఎవరు ఎందుకు కూరుకుంటారండి? దిస్ ఇస్ ప్రజాస్వామ్య దేశం. అసలు జీవో రాకముందే కోర్టుకు మరి ఇది ప్రజాస్వామ్య దేశం. మనకు కూడా కోరుకునేది ఏంటంటే చట్టబద్ధంగా రావాలని కోరుకుంటాం, కానీ చట్టానికి వ్యతిరేకంగా రావాలని కోరుకోం కదా. సో మనం కోర్టులను ఒప్పించి చట్టబద్ధంగా మనం